నమస్తే ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలి నేను. నా యూట్యూబ్ ఛానల్‌లో 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. 1K. ఆ దేవుని దయ వల్ల, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ వల్ల నా ఛానల్ 1000 మంది అయ్యారు. ఈ 1000 సబ్స్క్రైబర్లు రావడానికి ముందుగా ఎంతో కష్టపడ్డామండి. ఇరుగు పొరుగు వారికి అడిగి సబ్స్క్రైబ్ చేయండి అనేవాళ్ళం. తెలిసిన వాళ్ళు, బంధువులకు ఫోన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అనేవాళ్ళం. అయితే కొంతమంది చేసేవాళ్ళు, కొంతమంది చేసేవాళ్ళు కాదు. 100 మందికి ఫోన్ చేస్తే 10 మంది చేసేవాళ్ళు. చేస్తా ఉంటారు కానీ చాలామంది చేయరండి. ఇందులో ఎక్కువగా కోఆపరేట్ చేసేవాళ్ళు తక్కువ, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ. సరే, ఏదేమైనప్పటికీ అట్లా అడుగుతూ సబ్స్క్రైబర్లు చేయండి అని అడగటం వల్ల చిన్న చూపుగా అనిపించి, సరే ఇక సబ్స్క్రైబర్ల గురించి ఎవరిని అడగొద్దు, వీడియోలు చేసి వీడియోలు మాత్రం అప్లోడ్ చేద్దాం అనుకుని వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టాం. అయితే నిదానంగా ఒక్కొక్క వీడియోకి ఒక్కళ్ళు, లేక ఇద్దరు, లేక ముగ్గురు, 10-15 మంది అట్లా ఇప్పటికీ నా ఛానల్లో 1000 మంది సబ్స్క్రైబర్లు దాటారండి. ఇంతకీ యూట్యూబ్ నేను ఎలా ప్రారంభించానంటే, ఎప్పుడో ప్రారంభించాను, మధ్యలో ఆపేశానండి. అయితే ఈ 3 నెలల క్రితం, 3 నెలల నుంచి సీరియస్గా తీసుకున్నాను. బయట రోడ్డు మీద వస్తున్నప్పుడు బిర్యానీ సెంటర్ కనపడింది. అక్కడ ఆగి ఒక బిర్యానీ తీసుకున్నాం. ఇంటికి వచ్చినాక బిర్యానీ తింటూ పెడదాము అని చెప్పేసి ఒక షార్ట్ తీసి ఆ షార్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేశా. 750 వ్యూస్ వచ్చినాయి. అది మంచి పోస్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ని అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ 1000 సబ్స్క్రైబర్స్ దాటారు. అయితే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగల డబ్బులు వస్తాయా అంటారు. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగల డబ్బులు రావండి. నన్నే చాలామంది అడిగారు. కొంతమంది ఈ మధ్య 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారుగా, యూట్యూబ్లో డబ్బులు వస్తాయా అని. యూట్యూబ్లో డబ్బులు రావండి. యూట్యూబ్లో డబ్బులు రావాలంటే మానిటైజేషన్ అవ్వాలి. 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి. దానితో పాటు ప్లస్ 4000 గంటల 4000 వాచ్ అవర్స్ రావాలి. ఈ 2 వస్తేనే మనము డబ్బులకి ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. చాలామంది యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే, కొంతమంది ఫేమ్ కోసం, రకరకాల విషయాలు ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది మాత్రము డబ్బుల కోసమే స్టార్ట్ చేస్తారండి. కొంతమంది స్టార్ట్ చేయాలని ఉంటుంది కానీ స్టార్ట్ చేయరు. ఫీల్ అవుతుంటారు, ఎవరు ఏదన్నా అనుకుంటారేమోనని. ఒక విషయం చెప్తానండి. మహావర్షమైన ఒక చినుకుతోనే ప్రారంభం అవుతుంది. కొన్ని వేల అడుగుల ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. డోంట్ ఫీల్ షై అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అయితే ఓన్ కంటెంట్, హార్డ్ వర్క్, స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. కొంతమందికి 3 నెలల్లోనే అవుతుందండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన 3 నెలల్లో మానిటైజేషన్ అయిపోతుంది. కొంతమందికి 6 నెలలు పడుతుంది. కొంతమందికి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఏదేమైనా ఆపకుండా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే, యూట్యూబ్ ఛానల్ ఎటు వెళ్ళలేని పరిస్థితి, స్ట్రక్ అయిపోయిన పరిస్థితి. ఇంకా తప్పదు అనుకుని నేను యూట్యూబ్నే, ఈ ప్లాట్ఫామ్నే పట్టుకున్నాను. కాబట్టి ఎక్కడ చూసినా డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారండి. ఒకవేళ ఎంకరేజ్ చేసేవాళ్ళు కనుక ఉంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. అన్నీ ఉన్నప్పుడు కాదండి, ఏమీ లేనప్పుడే అండగా ఉండేవాళ్ళు గొప్ప. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. మరొకసారి వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.